ఇంటర్వ్యూలో పోతే వాడు ఫస్ట్ ఏం అడుగుతాడు? టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ సీట్ అంటాడు. అంటే నీవు గురించి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పు అంటే నిన్ను నువ్వు చెప్పుకోలేవు. అసలు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ సీట్ అంటే చెప్పుకోలేకపోతే నీకు ఉద్యోగం ఎవడిస్తాడయ్యా? ఆ! అప్పుడు వాడేం చెప్తాడు? మై నేమ్ ఈజ్ అది ఇది అని మరి బెచ్చాడతాడు. అట్లాటప్పుడు నిన్ను నువ్వు చెప్పుకోలేక బెచ్చాడితే 5 నిమిషాలు నీ డేటా బయోడేటా నీకు జాబ్ ఎవడిస్తాడు? అసలు తల్లిదండ్రులు లక్షలు లక్షలు పెట్టి కార్మెంట్లో చేర్పించుడు కాదు. దానికి తగ్గట్టు 16 సంవత్సరాలు చదివి 16 లైన్లు 4 లైన్లు ఇంగ్లీషు గడగడ ఇంగ్లీష్ చెప్పలేకపోతే నీకు జాబ్ ఎవడిస్తాడు? నీకు జాబు రావాలంటే కనీసం నీ బయోడేటా వాడు మాట్లాడే ఇంగ్లీష్ పదాలకు 4 పదాలు ఇంగ్లీష్ పదాలు చెప్పలేకపోతే, నువ్వు 4 మాట్లాడకపోతే, స్పీచ్ ఇవ్వలేకపోతే నీకు ఎవడు జాబ్ ఇస్తాడు? ఆ జాబ్ కొట్టిన తర్వాత ఒకవేళ జాబ్ వచ్చింది అనుకున్నాం, ఇంకా ఆడే మళ్ళీ ముందుకు పోవాలనుకో, నాకు జాబ్ వచ్చింది నాకు ఇంతే అంటావు. మనము నీకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చినా నువ్వు ఒక కారు కొనుక్కోనికలే, ఒక బండి కొనుక్కునేకి లేదు. నీ ముఖానికి నువ్వు ఆడే ఉంటే నువ్వు 60-50 ఏళ్ళలోన 50-60 ఏళ్ళలోన నువ్వు ఇంకేం సంపాదిస్తావు? నీ వయసు 30-40 సంవత్సరాల్లో సంపాదించలేకపోతే నువ్వు జాబ్ కొట్టిన తర్వాత ఇంకా ఆడే ఉంటావు. కనీసం నువ్వు 40 ఏళ్ళలో 45 ఏళ్ళలో సంపాదించుకోలేకపోతే నువ్వు 60-70 ఏళ్ళలో ఇంకేం సంపాదిస్తావు? నువ్వు జాబ్ కొట్టుకొని ఇంకా జాబ్ కొట్టుకున్నా ఇంక ఈడే ఉంటానంటే నువ్వు ఒక కారు కొనుక్కున్న తర్వాత పాత కారుతో ఆడే ఉంటావా? ఇంకా ముందుకు పోవా? ముందుకు పోయి నువ్వు ఎదుక్కుంటూ పోవాలా. అది నువ్వేంటో నీ పవర్ చూపించాలా ప్రపంచానికి. నువ్వు నలుగురిలో నీ ఉండే దాంట్లో నువ్వు ఈ ప్రపంచంలో వాళ్ళని చూసి వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు అని చెప్పుకునేది కాదు, నిన్ను గురించి ప్రపంచం చెప్పుకోవాలా. అప్పుడు నీ తల్లిదండ్రులకి నీకు మంచి పేరు ఉంటుంది. అంతేగాని నువ్వు కాలేజీకి పోమంటే కాలేజీకి పోయి ఆ అమ్మాయిలని వాళ్ళని ప్రేమించుకుంటూ అక్కడ ఇక్కడ అల్లరి తిరిగి గాలి తిరుగులు తిరిగి ఫెయిల్ అయ్యి, కనీసం ఫెయిల్ అయితే నీ సబ్జెక్టులు కూడా పూర్తి చేసుకోకుంటే నీకు ఎవరు జాబ్ ఇస్తాడు చెప్పు? నీ సబ్జెక్టులు చెప్పుకోలేకపోకుండా ఉంటావు. నువ్వు బయటకు వస్తే ఈ సమాజంలో పొడిసే వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నువ్వు సగం చచ్చిపోతావు. కాబట్టి నువ్వు జాబ్లో ఉన్నాగానే కాలేజీలో ఉన్నాగానే జాబ్ తెచ్చుకోవాలా. అప్పుడు సమాజం నిన్ను గుర్తిస్తుంది. సమాజంలోనే ఒక గుర్తింపు అంటూ నువ్వు ఎలగల్లా. అది తల్లిదండ్రులకి వాళ్ళు ఉపాసం ఉండి ఎండకి వానకి గాలికి కష్టపడి మిమ్మల్ని చదివిస్తే మీరు చదువుకోకుండా గాలి తిరుగులు తిరిగి వాళ్ళు అడిగే క్వశ్చన్లు 4 క్వశ్చన్లకు మీరు సమాధానాలు చెప్పకపోతే మీ ఆ ఇంజనీరింగ్ ఏంటి, ఆ డిగ్రీలు ఎందుకు? అటువంటప్పుడు మీరు తల్లిదండ్రులు మోసం చేసి గాలి తిరుగులు తిరిగి కనీసం మీకు కాలేజీలో నా కాలేజీ వాళ్ళు కూడా మీకు వారానికో ప్రోగ్రాము మాట్లాడేకి టైం పెట్టాల. మీరు నలుగురిలో ఆ స్పీచ్ మాట్లాడితేనే మీరు జాబ్ కొట్టుకోగలరు, లేకపోతే మూకెత్తిరు ఉంటే జాబ్ కొట్టుకోలేరు. ఇంకా మాట్లాడడం చేత కాకపోతే కనీసం ఒక అద్దం పెట్టుకొని అద్దం ముందర నిలబడి ఒక కొన్నాళ్ళు స్పీచ్ ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కడ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్లకు చెప్పలేకోకుండా వెనక్కి వస్తే మీకు జాబ్ ఎవడిస్తాడు? ఆ జాబ్ కొట్టిన తర్వాత మీ కాన్సెప్టు ప్రపంచంలోన నలుగురిలోన మెలగల గుర్తింపు రావాల. మీ వంశంలోన మీరే నెంబర్ 1గా గుర్తించాల. అది అంతేగాని నువ్వేదో తల్లిదండ్రులు చదివించి 4 రోజులు ఎట్టు తిరిగి గాలి తిరుగులు తిరిగి వచ్చిన షేర్లు వచ్చి పని చేసుకోలేవు, నువ్వు జాబ్ సంపాదించుకోలేవు. ఆ గాలి తిరుగులు తిరిగి సినిమాలు, ఆ సెల్లులు,
ఆ సెల్లులో ప్రతిదీ వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చే మంచి మీకు పనికి వచ్చేది చూసుకునండి. ఆ పనికి రాని వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు ప్రపంచమే అరచేతిలో ఉంటుంది. మీకు ఏమి కావాలన్నా ప్రతిదీ యూట్యూబ్లోనే దొరుకుతుంది. మీకు మీ ఇంటర్వ్యూల గురించి చెప్పే వాళ్ళు కూడా దండిగా ఉంటారు. అటువంటివి చూడండి. ఆ రీల్స్ పనికిరాని రీల్స్ చూసుకుంటా, పనికిరాని రీల్స్ చూసుకుంటా, ఆ సినిమాలు పోకుండా సినిమాలు రోజు సినిమాలేనా ఇంకా ఆ ఓటీటీలోన ఏది వస్తే అది ఎప్పటిదే చూసుకుంటున్నావు. పోండి నెలకు ఓ పారిశ్రమ చూడండి. అంతేగాని ఆ సినిమాలో కూడా మీ సారాంశం దాన్ని ఉండేదాన్ని పట్టుకోవాలి. కానీ ఏదో కామెడీ సీన్స్ పట్టుకొని అహహ ఊహు అని నక్కుంటుండేది కాదు. మంచి వాళ్ళ చేత బట్టి మంచి బుద్ధులు వస్తాయి. మంచి వాళ్ళ చేత పడితే మంచి బుద్ధులు వస్తాయి. అల్లరి నాయన చేత బట్టి అల్లరి బుద్ధులే వస్తాయి. మీరు మంచి స్నేహం నీకు తెలియదు. నీ స్నేహం దగ్గర అడిగి తెలుసుకో. ఒక మంచి వ్యక్తి దగ్గర మీ టీచర్ అడుగు తెలుసుకో. వాళ్ళ నీళ్ళని అవలాయ మాటలు మాట్లాడే తప్పితే మీకు వేరే కాన్సెప్ట్ ఏముండదు. మీ కాన్సెప్ట్ మీద ఉండి జాబ్ కొట్టుకొని మంచి భవిష్యత్తు మీ లైఫ్లోన పలానా వాడానికి గుర్తింపు రావాల. అది మీకు డిగ్రీ చేసి బీటెక్ చేసి చేపించే మీ తల్లిదండ్రుల్లోన ఒకటి. చాలామంది జాబు చేసుకుంటూ ఏదైనా మీ బిజినెస్ ప్రయత్నించండి అంతే సైడ్గా. మీరు అదే జాబ్ చూసుకుంటూ అట్లే ఉండొద్దండి. చాలామంది జాబ్ విడిచిపెట్టి బిజినెస్ సైడ్ పోతారు. దాని గురించి నీకేం తెలియనప్పుడు నీకు నష్టాల్లో ఇరుక్కొని పోతావు. దాని గురించి నీకు తెలిసిన తర్వాత పెట్టుకో. లేదు ఇంకోటి జాబ్ విడిచిపెడితే నీకు ఆధారం ఏమి లేకపోతే దాంట్లో నిలదొక్కలేవు. మెయిన్ జాబ్ తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం ఎదగల అనేదాన్ని చూసుకోండి. మీరు మెయిన్ ఫస్ట్ పాయింట్ నలుగురితో మాట్లాడి నేర్చుకోండి. ఆ తర్వాతే జాబు. వాళ్ళు అడిగే నీ బయోడేటాకి చెప్పలేకపోతే నీ బయోడేటా చెప్తే అప్పుడు వాళ్ళకి నువ్వు ఏం మాట్లాడతావు అనేది అర్థమవుతుంది. వీడు ధైర్యంగా మాట్లాడతాడా, నేను నేర్చుకోగలడా, మీకేం రాదని వాళ్ళకి తెలిసే. కానీ వాళ్ళు నేర్పుకుంటారు. నేర్పుకునే దాన్ని బట్టి మీరు నేర్చుకుంటారా లేదా అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరు ధైర్యంగా వచ్చినది మాట్లాడండి. అంతేగాని మీరు ఏమి నలుగురిలో మాట్లాడలేకపోతే స్పీచ్ ఇవ్వలేకపోతే మీకు జాబ్ ఎప్పటికీ రాదు. ఇది బాగా నేర్చుకురండి. మీకు సిగ్గైతే అద్దం పెట్టుకొని మిర్రర్లో ఒక్కడే ఉండి ప్రాక్టీస్ చేయి. అప్పుడు స్పీచ్ బాగా మాట్లాడతావు. నీకు జాబు కన్ఫామ్గా వస్తుంది.